ఆదాని ముడుపుల వ్యవహారంలో తన ప్రమేయం లేదంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం విజయనగరంలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న రామకృష్ణ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సీనియర్ నేత పి కామేశ్వరరావుతో కలిసి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏం చెయ్యలేరనే ధీమా వైఎస్ జగన్లో ఉన్నట్లు కనపడుతుందని అన్నారు. 1750 కోట్ల లంచాలు ఆనాటి పాలకులకు అందాయని ఇచ్చిన వారే చెబుతున్నారని గుర్తు చేశారు. దానిపై స్పందించిన జగన్ తన పేరు చెప్పలేదు. పరువు నష్టం దావా వేస్తారని మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆదాని వ్యవహారంలో ఏమీ జరగకుంటే ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఎందుకు చర్చ జరుగుతుందని రామకృష్ణ ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఒమ్ని రమణ తదితరులు పాల్గొన్నారు. జరిగినందుకు నన్ను సన్మానం చేయాలి, నాకు శాలువా కప్పాలి, నాకు రివార్డ్ ఇవ్వాలి. పైగా ఎవరన్నా నా పైన మాట్లాడితే నేను వాళ్ళపైన పరువు నష్టం దావా వేస్తానని అంటే రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని ప్రపంచంలో ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏమంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నా వెంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే ధైర్యంతో ఆయన ఉన్నాడు. నేను కూడా గ్యారెంటీ చెప్తా, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ప్రపంచంలోనే పెద్ద దొంగ అదానికి వత్తాసుగా ఉన్నారు. వాళ్ళతో లాలుచబడతా ఉన్నారు.